జీవనోపాధి కోసం విదేశాలకు వెళ్ళి అసువులు బాస్తున్నటువంటి వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే ఎంతో ఇబ్బందులు పడుకుంటూ, చదువులు చదువుకుంటూ తమ తల్లిదండ్రులను ఒక ఉన్నత స్థాయిలో చూడాలి, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితుల్ని అందరినీ వదిలి విదేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ ఉండి కొద్ది రోజులు బాగానే ఉంటుంది. కానీ తీరా చూసేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదో రకంగా కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి, మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుండగుల చేతిలో హతమవుతున్నటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే జనగామ జిల్లాకు సంబంధించి గిర్నిగడ్డకు చెందినటువంటి ఇక తిరుమలేష్ అనేటువంటి ఒక ఇంజనీర్ ఉగాండాలో ఒక సెక్యూరిటీ గార్డు చేతిలో హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి కూడా ఈ జనగామ జిల్లాలోని గిర్నిగడ్డలో కూడా తమ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము, చుట్టుపక్కల బంధువులు కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. తమ కొడుకు విదేశాలకు వెళ్ళి ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడతారని చెప్పి ఎంతో సంబరపడ్డారు. అందరిలాగే తమ కొడుకు కూడా తమకు మంచి పేరు తీసుకొస్తారని చెప్పి అనుకున్నారు. కానీ అంతలోనే తను తిరిగిరాని లోకాలకు వెళ్ళడంతో ఆ కుటుంబ సభ్యుల రోదన, ఆవేదన అంతా ఇంత కాదు. తన తల్లి ఉదయం నుండి రోధిస్తున్నటువంటి పరిస్థితి. శుక్రవారం నాడు ఉదయం ఈ సంఘటన జరిగింది, అంటే నిన్న. కానీ దీనికి సంఘటనకు సంబంధించి కారణాలు ఏందనేది ఇంతవరకు తెలియరాలేదు. అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ గార్డ్ తన ఆఫీస్లోకి వెళ్ళేసరికి అక్కడే హఠాత్తుగా తను కాల్చి చంపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వివరాలు కూడా తెలియాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరికి ఏమైనా మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు వచ్చాయి, అసలే విదేశాలలో కూడా పరిస్థితులు బాగా లేవన్నటువంటి ఒక ఆందోళన ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో కలుగుతోంది. ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి తరుణంలో తమ పిల్లలు, తమ కుటుంబ సభ్యులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సేఫేనా అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కలుగుతుంది. అట్లాంటి సమయంలో ఒక సెక్యూరిటీ గార్డు చేతిలో హతం అవ్వడం కూడా ఒక హతాశుల్ని చేసినటువంటి పరిస్థితి. ఒకసారి వారి కుటుంబంలో జనగామలోని గిర్నిగడ్డలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల్ని కలుద్దాము. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి కూడా చాలా తీవ్రంగానే ఉన్నది. ఒకసారి వారి కుటుంబ సభ్యులు అయితే ఇప్పటివరకు అయితే చూద్దాం. ఒక్కసారి వారికి ఏమైనా సమాచారం అందిందా? చెప్పండి అమ్మా, మీ తిరుమలేష్ ఎప్పుడు 2014లో అక్కడికి వెళ్ళారంటున్నారు. మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళారని చెప్పి అంటున్నారు కదా. ఇప్పుడు ఆ సంఘటనకు సంబంధించి మీకు ఏమన్నా విషయాలు తెలిసాయమ్మా, ఎందుకు చంపారనే దాని మీద? ఏమో ఆ విషయం ఏం తెలియలేదయ్యా. మా కోడలు ఫోన్ చేసింది, ఎప్పుడు 11:12కు ఫోన్ చేసింది. అత్తమ్మా అత్తమ్మా అని అంటే, ఏమైందమ్మా ఏందంటే, తిరుమలేషిని షూట్ చేసిర్రు అత్తమ్మ అని ఏడుస్తుంటే నా చేతుల్లోకి వెళ్ళి ఫోను నా పక్క అమ్మ తీసుకొని ఆమె మాట్లాడితే నేను అట్లా కాదు, వీడియో కాల్ చేస్తున్నాను, నువ్వు వీడియో కాల్లో నా కొడుకుని చూపించు, తిరుమలేషిని చూపించంటే వీడియో కాల్లో చూపిస్తే నా కొడుకు ఇట్లా పడిపోయి ఇట్లా పట్టుకొని పోతుర్రు. అది బైక్ మీద తీసుకుపోతుర్రా, ఎందులో తీసుకుపోతుండ్రో నేను సరిగ్గా నాకు గమనించుకోలేదు. ఆ తర్వాత ఫోను సింగల్ అందక ఫోన్ కట్ అయిపోయింది. మళ్ళీ ఒక 6-7 నిమిషాలకే మళ్ళీ ఫోన్ చేసి, అత్తమ్మ నీ కొడుకు అయిపోయిండు లేడు చనిపోయిండు అంటే, అట్లా కాదు నేను నమ్మను, వీడియో కాల్ చూపించు నాకు వీడియో కాల్ చేయంటే వీడియో కాల్ చేసి చూపిస్తే టెస్ట్ మీద అద్దం మీద పండేసిర్రు, నిండా బట్ట కప్పేసిర్రు. నా కొడుకు ఆయనకు ఒక కూతురు ఒక కొడుకు, నా కోడలు ఒక్కతుంది అక్కడ. నా కోడలు నా కొడుకును నా మనమన్ని క్షేమంగా తీసుకురావాలని గవర్నమెంట్కు కోరుకుంటున్నాను, ప్రధానమంత్రికి కోరుకుంటున్నాను. మోడీ గారు నా కొడుకు త్వరలో ఇంటికి వచ్చి ప్లాన్ చేయండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఏదో బతుకు తెరువు కోసం నా కొడుకు వెళ్ళినాడు. మాది మామూలు కుటుంబం, బీద కుటుంబము, మేము పెద్ద ఉన్న వాళ్ళమేం కాదయ్యా, నీకు దండం పెడుతున్నాయ్యా. నా కుమారుణ్ణి వాళ్ళ డాడీ కూడా సెకండ్ కరోనా అప్పుడు చనిపోయిండు. మేము ఎన్నో డబ్బులు పెట్టుకున్నా కానీ మాకు ఏం ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత నా కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిండు. ఇట్లా ఈ వార్త వచ్చింది అయ్యా, నీకు దండం పెడుతున్న తండ్రి, నా కుమారుని త్వరలో పంపియండి, ఏదన్నా సాయం చేయండి అయ్యా, మీకు దండం పెడతా. ఆ చిన్న కుమార్తె కొడుకున్నాడు,
వాళ్ళు ఎట్లా బతుకుతారో వాళ్ళ పరిస్థితులు ఏందో అయ్యా. మేము పెద్ద ఆస్తున్న వాళ్ళమేమి కాదు, కూలి చేసుకునేటోళ్ళమే మేము అయ్యా. అయితే 2014లో తను బ్యాచులర్గా ఉన్నప్పుడే ఉగాండాకు వెళ్ళాడు. అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వివాహం చేసుకున్నాడు. తను వివాహం చేసుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులు అంటే తనకు ఇద్దరు సంతానం. అయితే ఒకరిని మాత్రం తన భార్యతో పాటు తీసుకెళ్ళాడు. ఇంకొకరు మాత్రం వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గర ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు వాతావరణం చూస్తుంటే కూడా చాలా కడు పేదరికంలో ఉన్నారు. ఎందుకంటే తాము ఇటువంటి పరిస్థితుల్లో ఉండి కూడా తమ కొడుకు విదేశాల్లో ఉండడం కొంత మాకు ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి అనుకున్నారు. కానీ ఆ ధైర్యమే ఇప్పుడు లేకుండా పోయింది. తాము ఎవరి కోసం బతకాలన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన తన తల్లిలో కనిపిస్తుంది. ఎందుకంటే కరోనా సమయంలో కూడా తన భర్తను కోల్పోయింది. ఉన్న కొడుకు ఉద్ధరిస్తాడనుకున్నారు. మొత్తం ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ ఇద్దరు కొడుకులలో తన తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు. ప్రస్తుతానికైతే వారికి కూడా ఏంటంటే ఉన్న తోడు లేక ఆ తమ్ముడు కూడా చాలా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఒక్కసారి వాళ్ళ బ్రదర్తో మాట్లాడదాము. తిరుమలేష్ వాళ్ళ బ్రదర్ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు ఇట్లాంటి పరిస్థితులు, ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి కూడా విదేశాల్లో వెళ్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా చాలా వరకు ఇట్లనే జరుగుతున్నాయి. నిజంగా అసలు అక్కడ ఏమైనా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి మీ అన్న మీతో ఎప్పుడైనా చెప్పాడా? లేదు, అన్న ఎప్పుడు అట్లా ఏం చెప్పలేదు. ఆ అన్నతోటి ఎప్పుడు వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా కారు డ్రైవరు కారు అన్నీ ఉంటుంది. అయితే ఇది ఏం జరిగిందంటే ఆఫీస్లోనే మేబీ జరిగిందని మేము అనుకుంటున్నాం. మాకు కూడా ఏమంత క్లారిటీ లేదు. కానీ అన్న మాత్రం ఎప్పుడు చెప్పలేదు ఇట్లా మా సిచ్యువేషన్ బాగాలేదు అని అయితే ఎప్పుడు చెప్పలేదు. లాస్ట్ 2 days కింద మాట్లాడైతే డిసెంబర్లో వస్తున్నా, నేను డిసెంబర్లో వచ్చి అటే ఉంటాయిగా, నేను మళ్ళీ ఏం పోను, అక్కడనే ఉందాం, పిల్లలు కూడా పెద్దగా అవుతారు కదా అనే విషయం మాత్రము చెప్పిండు అంతే. ఇక మనకి అంటే ఇప్పుడు మీకు ఏంటంటే కొంత ఏంటంటే ముందే కొన్ని అక్కడ సివియర్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అర్థమవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంటికి వచ్చినప్పుడు అంటే దాదాపు డిసెంబర్ తర్వాత వచ్చి ఇటే ఉంటా అని అనడంలో ఏమైనా ఆంతర్యం ఇట్లా కనిపించదా మీకు? ఎందుకంటే ఆడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడనే మంచి డబ్బులు ఎక్కువ వస్తాయి, అక్కడనే సెటిల్ అయిపోవచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. డిసెంబర్ తర్వాత నేను వచ్చి ఇక్కడే ఉంటున్నాను అని అనుకుంటున్నానంటే ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని అనుకోవచ్చు కదా? అయితే ఇబ్బంది అని ఏం లేదు. 2014 నుంచి ఆయన అక్కడికి పోతుండు వస్తుండు. ఇక ఆయనకి ఏమైపోయిందంటే ఇక ఎందుకులే పోవడం, నాన్న కూడా లేడు కదా, ఈసారి కూడా పోవద్దు అనుకుండు. కానీ కొన్ని పరిస్థితులలో ఆయన పోవాలని నిర్ణయించుకుండు. మేము అందరం కూడా వద్దన్నాం. కానీ అట్లా అనలేదు. పిల్లలు పెద్దగా అవుతారు కదా, ఇక నేను పిల్లల్ని చూసుకుంటా, ఇక్కడనే ఇండియాలోనే ఉంటా, ఇంటి దగ్గరనే ఉంటా, ఏదో పని చేసుకొని ఇక్కడనే ఉంటే అయిపోతుంది అని అన్నాడు. అంతే తప్ప అట్లాంటిది ఏం చెప్పలేదు. ఇట్లా జరుగుతుందని కూడా మేము ఎవ్వరం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ 10 years ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ పరిస్థితులు అన్నీ ఆయనకు అలవాటు ఉండొచ్చు అని మేము అనుకున్నాం. అంతే తప్ప అట్లా ఏం అనలేదు మాతోటి. అయితే ఎంతో ఉద్ధరిస్తాడనుకున్నటువంటి కొడుకు ఇక్కడ విదేశాలకు వెళ్ళడం వల్ల తల్లి కళ్ళలో కూడా కొంతవరకు మొన్నటి దగ్గరికి ఆనందం ఉంది. కానీ ఆ ఆనందమే ఆనంద బాష్పాలు కాకుండా కన్నీళ్లుగా మిగులుతున్నటువంటి పరిస్థితి. తోబుట్టులు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు. ఒకసారి చెప్పండి అమ్మా, ఇప్పుడు మీ అన్న అసలు ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అసలు ఎవరు ఊహించేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సంఘటనలు చూస్తుందంటే అసలు విదేశాలకు వెళ్ళడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే అన్నటువంటి వ్యవహారం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీ అన్న కూడా చెప్పినట్టు కనిపిస్తుంది, ఇక్కడే వచ్చి ఉంటా అని చెప్పి. ఎట్లా ఉందమ్మా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులలో చాలామంది విదేశీ మోజులో కూడా బయటికి వెళ్తున్నారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఉన్న బంధాలే ఇట్లా మంట కలిసిపోతున్నటువంటి పరిస్థితి, అసూలు బాస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అసలు విదేశీయులు సేఫే అంటారా? నేను దీన్ని పూర్తిగా ఖండించలేను సార్. ఎందుకంటే అక్కడున్న పరిస్థితి ఎలాంటిదనేది మాకు పూర్తి అవగాహన లేదు. మా అన్నయ్య 10 సంవత్సరాల నుండి అక్కడ ఉంటున్నాడు అంటే ఓకే, తనకు అక్కడ మంచిగా అనిపించింది కాబట్టే ఉంటున్నాడు కావచ్చు. మేబీ ఏదైనా ప్రాబ్లం ఉండుంటే, ఏదైనా ఇబ్బంది ఉంటుంటే ఖచ్చితంగా వచ్చేవాడు, మాతో చెప్పేవాడు. తను ఎప్పుడు మాతో అట్లా షేర్ చేసుకోలేదు. సో తను అక్కడ మంచిగానే ఉంటుండని మేము అనుకున్నాము. మా మమ్మీ మా డాడీకి మేము ముగ్గురము, వాళ్ళు కూలి పని చేసుకొని మమ్మల్ని పెంచారు, మంచిగా చదివించుకున్నారు. మా అన్న మా తమ్ముడు వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా చదువుకున్నారు. సరే ఇక్కడ జాబ్ ఆఫర్స్ లేవు, అక్కడ నుండి వచ్చింది కాబట్టి సరే వెళ్తే కొంచెం రూపాయి సంపాదించుకోవచ్చు. మా అమ్మ మా నాన్న కష్టపడి మమ్మల్ని పెంచారు, వాళ్ళకి నేను ఇంత ఆదుకుంటా అన్న ఉద్దేశంతో మా అన్నయ్య అక్కడికి వెళ్ళడం జరిగింది. 2 yearsకి ఒకసారి అట్లా వెళ్ళడం జరుగుతుంది. గత 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు నాన్న జరిగిపోయినప్పుడు తను అక్కడే ఉన్నాడు. మేము ఒకరికొకరం చూసుకోలేదు, ఫోన్లోనే కమ్యూనికేట్ అయ్యి మేము మాట్లాడుకున్నాము. కానీ నాన్నది 1 year అయినప్పుడు వచ్చిండు. మేము అప్పుడు అనుకున్నాము, వద్దన్నయ్య వెళ్ళకు, మనం నాన్ననే కోల్పోయినాము, ఇప్పుడు మమ్మీని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడిగినప్పుడు
నేను అక్కడ ఎక్కడ వదిలిపెట్టి వచ్చిన బుజ్జి, నేను వెళ్ళి నేనంతా సెట్ చేసి సార్ వాళ్ళకి అప్పచెప్పి ఒక 1-2 ఇయర్స్లో నేను వచ్చేస్తా, నేను కూడా వెళ్ళను, నా పిల్లలు కూడా పెద్దగా అవుతున్నారు కదా, అమ్మని కూడా చూసుకోవాలి, ఇంకా 2 ఇయర్స్ అయితే అయిపోతుంది అని వచ్చేసి ఇక్కడే ఉంటా, మీతోనే ఉంటా అని చెప్పి వెళ్ళిండు మాతోని. తనకు వాళ్ళకు ఒక పాప ఒక బాబు. మా 3 ఫ్యామిలీస్లలో పాప ఒక్కతే. ఆ పాపకు మంచిగా చదివిపియాలి, తనని డాక్టర్ చేయాలని బాగా ఆశపడ్డాడు మా అన్నయ్య. నా బిడ్డకు మంచి భవిష్యత్తు ఉంచాలి, మా డాడీ కూలి పని చేసుకోవడం మమ్మల్ని ఇంత దూరం తెచ్చిండు, మేము కూడా మా పిల్లలకి ఇంకా మంచిగా సంపాదించాలని చాలా ఆశపడ్డాడు. మంచి వ్యక్తిత్వం, ఎవరిని నొప్పించలేదు మా అన్నయ్య. ఆయనకు అక్కడ ఏదైనా థ్రెట్ ఉందని మాకు తెలిస్తే మేము ఇమ్మీడియట్గా వచ్చేయమని చెప్పేవాళ్ళం, రప్పించుకునే వాళ్ళం. కానీ తనకు తెలియదు, నాకు తెలిసి మాతో కూడా ఎప్పుడు ఆ మాట అనలేదు. మేము మాతో మాట్లాడతారు, మమ్మీతో వీడియో కాల్ చేసి డే బై డే మాట్లాడుతూనే ఉంటారు, కానీ అలాంటివి ఏం మాకు చెప్పలేదు. అక్కడ అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పటి వరకు మాకు ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఏదో బ్రతుకు తెరువు కోసం అని పోయి ₹1 సంపాదించుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ స్వదేశానికి వచ్చి స్థిరపడతాడు అనుకున్నాం, కానీ అక్కడనే ఇట్లా అయిపోతాడని అయితే మేము అనుకోలేదండి. మేము ఊహించని ఘటన జరిగింది మా జీవితంలో. ఆల్రెడీ మేము మా డాడీని లాస్ అయినాము, దాని నుండి కోలుకోకముందే మళ్ళీ మా అన్నయ్యకి ఇట్లా జరిగింది. మా వదిన ఒక్కతే ఉంది ఇప్పుడు అక్కడ, బాబు ఒక్కడే ఉన్నాడు. బాబు కొంచెం కొంచెం చిన్న పిల్లగాడు, వాడికి ఏం తెలుసండి. మా వదిన కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, తనకు కూడా ఏం తెలియదు, తను అక్కడ ఏం ఫేస్ చేస్తుందో మాకు తెలియదు. మేమైతే ఇక్కడ ఉన్నాం, ఫోన్లో మాట్లాడుతున్నాం, కానీ తను ఎంత బాధపడుతుందో కూడా మాకు తెలియదు. సో మేము దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. సో మేము ప్రభుత్వానికి ఒకటే నివేదిస్తున్నాం, ఏంటంటే అక్కడ నుండి మా అన్నయ్య, మా వదిన, మా బాబు తొందరగా ఇంటికి రావాలి, మాకు రప్పించండి. మేము ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను ఇది ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మేము ఎంత డౌన్ టు ఎర్త్ నుండి వచ్చినాం, మీరు జనాలను కనుక్కోండి, కూలి పని చేసుకొని వచ్చినాం. అలాంటిది ఇంకా లేట్ అవుతుంటే ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంటుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా అన్నయ్యని, మా వదిని, మా బాబుని ఇక్కడికి రప్పియాలని నేను కోరుకుంటున్నానండి. ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ తమ ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళు, తమ బంధువులు కూడా విదేశాల్లో ఉంటున్నసరికి చాలా మందికి కొంత సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తమ పిల్లలకి కూడా మోటివేషన్ చేస్తుంటారు, మీరు కూడా అన్నలాగా వెళ్ళాలి, పలానా అక్క వెళ్ళింది, ఉద్యోగం చేస్తుంది, మీరు కూడా అక్కడికి వెళ్ళి ఒక మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఒక మోటివేషనల్గా. అంటే వీళ్ళ కుటుంబం కూడా చాలా చిన్న స్థాయి నుండి కూడా కూలీ చేసుకుంటూ పిల్లల్ని మంచిగా చదివించి ఒక స్థాయికి తీసుకొచ్చారు. వాళ్ళు కూడా పిల్లల భవిష్యత్తు మీద కూడా తమ తల్లిదండ్రులు చేసిన దానికి కృతజ్ఞతగా తాము కూడా తమ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేశారు. కానీ ఇంతలోనే కాలం కాటు వేసింది. తమ అన్నను అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుని కాలం మింగిందన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కనిపిస్తుంది. ప్రస్తుతానికి అట్లాంటి ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు లేకపోయాడన్నటువంటి ఒక బాధ చుట్టుపక్కల కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. వాళ్ళు వచ్చినప్పటి నుండి చూస్తున్నాము, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో వాళ్ళు కూడా గమనించినట్టున్నారు. అందుకే పాపం వాళ్ళు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. చెప్పండి అమ్మా, తిరుమలేషు నిన్న మొన్న మీతోనే కలిసి ఉన్నాడు, ఇప్పుడు చూసేసరికి ఏంటంటే తిరుమలేషు లేడన్నటువంటి వార్త చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అసలు డైజెస్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? బాధ అనిపిస్తుంది. తమ్ముడు ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మంచిగా ఉన్నావు అక్కంటే నేను కూడా అనేది, తమ్ముడు నువ్వు మంచిగా ఉండు, జాగ్రత్తగా ఉండడానికి ఇది ఒక మాట నేను చెప్పేది, నాకు ఎక్కువ ఏం తెలియదు. తమ్ముడు కనబడకుండా ఇప్పుడు పోయిండు. చిన్నమ్మ, తమ్ముడు, చెల్లె వాళ్ళకి ఏం తెలియదు, పేదవాళ్ళు. మా తమ్ముడిని తొందరగా ఇక్కడ పంపించండి, అంతే. మీకు అందరికీ వందనాలు చెప్తా. చెప్పండి అమ్మా, ఇట్లాంటి పరిస్థితులు అసలు వస్తాయని అనుకుంటున్నారా? అసలు ఈ దాదాపు, ఎందుకంటే ఎవరు ఊహించరు ఒక తల్లి కడుపు కోత, అలా కుటుంబ సభ్యుల్లో ఒక మనిషిని లేకపోయారు. ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వాడే లేకపోయాడు, తండ్రిని కోల్పోయారు, అలాగే పెద్ద కొడుకును కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఎట్లా ఉందమ్మా ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? మా అక్క కొడుకు అండి ఆయన, మా అక్క కొడుకు అంత, మా అక్క కొడుకు పెద్దోడు, ఏ ఆపస్తపతైనా చెప్పి ఫోన్ మాట్లాడుతుండేది, బాధ చెప్పుకునేది, ఏడిచేది. రా బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చి ఉండురా, నువ్వు అక్కడ ఏం సంపాదిస్తున్నావు, ఇక్కడ వచ్చి ఉండురా, నాయనకు ముఖం చూడపోతావంటే వస్తామ్మా, వస్తా వచ్చి అక్కడనే ఉంటా, మీకు అందరికి అదే కోరుకుందని చెప్పేది. నైట్ మాట్లాడిండు, పొద్దున నాకు మీటింగ్ ఉన్నదమ్మా, నాకు మీటింగులు ఉన్నాయి, నిద్ర లేదు, రేపు మాట్లాడితే తీసినమ్మా, నువ్వు నిబ్బరంగా ఉండు, డాడీ పెద్ద బాధ, చిన్న బాబాయిని మంచిగా చూపెట్టు, టెన్షన్ పెట్టుకోకని అదొక్కటే మాట చెప్పింది. తెల్లారంగా నీ వార్త వచ్చింది,
ఓకే. అయితే ఇంటికి పెద్ద దిక్కయి కుటుంబానికి ఆలంబన అవుతా అనుకున్నాడు. డిసెంబర్‌లో వచ్చి ఇక్కడే ఉంటారు. తన తల్లిని, తమ్ముల్ని, అలాగే చెల్లిని, కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటామని చెప్పి ఒక ప్లాన్ ప్రకారమే ఉన్నారు. కానీ అంతలోనే అసూలు బాసినటువంటి పరిస్థితిని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ చాలా తీవ్రంగా ప్రభుత్వం కూడా గమనించాల్సింది. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ తోటి ఒక విదేశాలకు వెళ్ళి ఉగాండా లాంటి ప్రాంతాల్లో తమ జీవితాన్నే కోల్పోయినటువంటి తిరుమలేష్‌ని డెడ్ బాడీని వెంటనే ప్రభుత్వం కూడా కొంత చొరవ తీసుకొని ఇక్కడికి తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కొంత సేఫ్గా లేకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తమను ఎంత కష్టాలకైనా ఎదురొడ్డేలా నిలబడుతున్నాయి. వేరే ప్రత్యామ్నాయం లేక చదువుకు న్యాయం చేయాలంటే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు సంపాదించి అలాగే దానికి తగ్గట్టు జీతం సంపాదించాలంటే విదేశాలకు తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ అంతలోనే అసూలు బాయడంతో ఇక్కడ వీరి గుండె కోత చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా వాళ్ళు ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుమలేష్ డెడ్ బాడీని వెంటనే ఇక్కడికి క్షేమంగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి కల్పించాలని చెప్పి అంటున్నారు. అలాగే తన భార్య కూడా అక్కడే కొడుకుతో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు కూడా చదువుకోలేదు, కొంత అన్ఎడ్యుకేటెడ్గానే ఉంటున్నారని చెప్పి వీళ్ళు బంధువులు చెప్తున్నారు. కాబట్టి వాళ్లకు కూడా కొంత ఎవరైనా అందుబాటులో ఉండి ప్రభుత్వం కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసి తిరుమలేష్ డెడ్ బాడీతో పాటు తన కుటుంబ సభ్యుల్ని కూడా క్షేమంగా వీలైనంత తొందరగా తీసుకురావాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం ఇక్కడ తిరుమలేష్ కుటుంబ సభ్యుల నుండి వ్యక్తమవుతుంది. జనగామ జిల్లా గిర్నిగడ్డ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.